ఉత్తరాంధ్రలోని మైనింగ్ మాఫియా కొండలన్నీ పిండి అవుతున్నాయి. స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న ఉత్తరాంధ్ర నేడు తవ్వకాలకు అడ్డాగా మారింది. అనకాపల్లి పంచదార్ల కొండపై వైసీపీ కూటమి ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదే సమయంలోనే విశాఖ జిల్లా బాకుపాలెం గ్రామానికి దగ్గరలోని జగన్నాథపురం సర్వే నెంబర్ 1/1 50 ఎకరాల అనుమతితో 200 ఎకరాల మేర అధిక మోతాదు తవ్వేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని చెబుతున్న మైనింగ్ అధికారి నరసింహారెడ్డితో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే మైనింగ్ తవ్వకాలు అయితే అత్యధికంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే పలు చోట్ల ఈ యొక్క మైనింగ్ కార్యకలాపాలను అయితే సాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క మైనింగ్కి సంబంధించి ఎక్కడికక్కడ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కూడా ఈ యొక్క మైనింగ్ని నిలుపుదల చేయాలని చెప్పేసి అయితే పలు చోట్ల ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే అనకాపల్లి జిల్లాలో రాంబెల్లి ప్రాంతంలో ఏదైతే పంచదారులకి సంబంధించి ఒక మైనింగ్ సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలకుండా దాన్ని పూర్తిగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన పూర్తిగా నిలుపుదల చేస్తున్న పరిస్థితి కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా స్థానికంగా అక్కడ ధర్నాలు చేయడంతో ప్రస్తుతం కలెక్టర్ సైతం కూడా పూర్తిగా దాన్ని నిలిపివేయాలని చెప్పేసి అయితే చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ యొక్క సమాచారాన్ని అనుసరిస్తూ కూడా ఎక్కడికక్కడ ఈ గ్రావెల్కి సంబంధించి రైతులు అలానే స్థానిక ప్రజలు కూడా ఉవ్వెత్తున కూడా ఈ యొక్క ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. ఆ యొక్క ఫిర్యాదు కారణంగానే రాంబెల్లి ప్రాంతం ఏదైతే ఉందో రాంబెల్లితో పాటు అలానే అక్కడ ఆనందపురం మండలంలో అక్కడ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో బాకువారిపాలెం ప్రాంతంలో ఒక్కసారిగా గ్రావెల్ తవ్వకాల పైన అయితే శాంతారాం అనే ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దానిపైన కొంత మేర తవ్వకాలు చేసినా కూడా అత్యధికంగా తవ్వకాలు చేశారని అయితే పలు ఆరోపణలు అలానే ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. అసలు ఎంతవరకు అనుమతులు ఇచ్చారనే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు విశాఖ డీడీ గారు అయితే ఉన్నారు, మైనింగ్స్ డీడీ ఉన్నారు. అతను అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు అక్కడ ఎంతవరకు మనం అనుమతులు ఇచ్చాము, అసలు మీరు ఎంతవరకు ఆ ప్రాంతం నెంబర్ 1లో 3 లీజులు ఉన్నాయండి. జగన్నాథపురం ఎం రామరాజు గారి పేరున 2 లీజులు ఉన్నాయి. శాంతారాం పేరు మీద 1 లీజులు ఉన్నాయి. ఈ 2033లో శాంతారాం గారి పేరు మీద 10 హెక్టార్ల లీజ్ ఇవ్వటం జరిగింది. 2023 నుంచి 2033 వరకు అది పోర్స్లో ఉంటుంది. ఆ లీజు గ్రావెల్ బిల్డింగ్ స్టోన్కి ఇచ్చున్నాం. అంటే ఈ తవ్వకాలు ఆ చుట్టూ అత్యధికంగా తవ్వారని చెప్పేసి రైతులు పలు ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతవరకు రైట్? మాకు ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదండి. వస్తే పరిశీలిస్తాం. ఇది ప్రధానంగా ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అనుమతులకు మించి అత్యధికంగా తవ్వకాలు చేసినా ఆ ప్రాంతంలో ఎక్కడైతే గ్రావెల్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్తో పాటు ఏవైతే పరిసర ప్రాంతాలు ఎంతవరకు అనుమతులు ఇచ్చారో అంతవరకు మాత్రమే వాళ్ళైతే అనుమతులు ఇచ్చిన ప్రాంతం వరకే యాక్సెప్ట్ చేస్తారు. అంతకు మించి చేస్తే వాళ్ళపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంటారనే విషయం తెలియజేస్తారు. ఇప్పటివరకు వాళ్ళకి ఎటువంటి ఫిర్యాదు అయితే రాలేదు. ఫిర్యాదు అందిన వెంటనే దీనిపైన తగు చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.